నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మనతో వచ్చేసి కిసాన్ చాయ్కి సంబంధించి సీడ్ డ్రిల్ మిషన్ అయితే మనతో ఉంది. ఇది మాన్యువల్గా మనం సీడ్స్ వేసుకోవడానికి అయితే ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల విత్తనాలు కూడా మాన్యువల్గా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనతో దీనికి సంబంధించి అన్ని వివరాలు తెలియజేయడం కోసం కిసాన్ చాయ్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవి గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి సీడ్స్ వేసుకోవడానికి, లేకపోతే ఎంత లెంత్ వరకు వేసుకోవచ్చు, అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో వచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకున్నా దీని గురించి వివరాలు తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనతో రఘు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిన విషయాలు తెలుసుకున్నాం. రఘు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ మిషన్ గురించి కొంచెం వివరాలన్నీ, అసలు ఏమేమి సీడ్స్ వేసుకోవచ్చు కొంచెం వివరంగా చెప్పండి. ఇంతకుముందు అయితే మనం సీడ్స్ అనేది మాన్యువల్గా వేసుకునేవాళ్ళం. బట్ గత కొన్ని 2-3 సంవత్సరాల నుంచి అయితే ఈ సీడ్ ప్లాంటర్, సీడర్ మిషన్స్ అనేది మార్కెట్లోకి వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే మనం అనేక రకాల కూరగాయ విత్తనాలు కానీ, పత్తి, తర్వాత బెండ, మినుము, జొన్న, ఇట్లా ఇంకా కూరగాయ రకాలు వేసుకోవచ్చు. ఇంకా మనం ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్నకి బాగా ఉపయోగపడుతుంది. మొక్కజొన్న రైతులు అయితే చాలా చక్కగా ఉపయోగపడతారు. అయితే గింజ సైజుని బట్టి అన్న కంఫర్ట్ అండి, ఏ గింజకైనా ఉపయోగం అంటే గింజ బట్టి మనకి వీల్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం మనం 5-6 రకాల వీల్స్ ఇచ్చాం. సో ఆ గింజ సైజ్ బట్టి మనం వీల్స్ సెట్ చేసుకోవాలి. ఆ వీల్స్ సెట్ చేసుకొని ఆ గింజలు దీంట్లో పోసుకోవాలి. దీంట్లో 1 కేజీ గింజల వరకు పడతాయి. కేజీ నుంచి కేజీ పైన. దాన్ని బట్టి దీంట్లో వేసుకొని మనం ఏ సీడ్ వేస్తున్నామో అది చెక్ చేసుకుంటాం ఫస్ట్. ఆ సైజు వీల్ దాంట్లో ఏ గింజ అయితే పట్టగలిగితే ఆ గింజకి మనం ఏదైనా పెట్టుకోవాలి. ఆ గింజ సైజుని బట్టి వీలు మార్చుకోవాలి. ఓకే సార్, మరి లెంత్ ఎట్లా? ఇప్పుడు మనం కొన్ని విత్తనాలు దూరం వేసుకోవాలి, కొన్ని దగ్గరగా వేస్తారు. మినిమం ఎంత లెంత్ నుంచి వేసుకోగలుగుతాం, మ్యాక్సిమం ఎంత లెంత్ వరకు వేసుకోవచ్చు? అసలు దీనికి యాక్చువల్గా మనకి 12 టీత్ వస్తుందండి. 12 టీత్ అంటే 4.5 అంగుళాల డిస్టెన్స్లో విత్తనం అయితే పడింది. అదే మనం డిస్టెన్స్ పెంచుకోవాలనుకోండి, టీత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టీత్ని ఓడ తీసుకోవచ్చు. ఈ టీత్ ఓడ తీసుకోవడానికి మనకి ఇక్కడ 10 టీత్, 6 టీత్, 8 టీత్ అట్లా ప్లేట్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అది తీసేసి ఇది పెట్టుకున్నప్పుడు మనం 6 అన్నప్పుడు 6 టీత్ సూటబుల్, 8 టీత్ అన్నప్పుడు 8 టీత్ ప్లేట్లు పెట్టినప్పుడు 8 టీత్ సూటబుల్ అవుతా ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు కావాల్సిన డిస్టెన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది రైతు కన్వీనియంట్ గా తీసుకోవడానికి, పెట్టుకోవడానికి ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవటం అంత సింపుల్ గానే ఉంటుందా? సింపుల్ గానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న తర్వాత రైతు ఇన్స్టాలేషన్ కానీ ఏమన్నా ఏమన్నా కొంచెం వివరంగా చెప్తారా? ఇది చాలా సింపుల్ గానే ఉంటుందండి. దీంట్లో మనకు ఆల్రెడీ ఈ 12 టీత్ అనేది ఫిట్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మనం హ్యాండిల్ అనేది స్క్రూస్ అడ్జస్ట్మెంట్, స్క్రూస్ పెట్టుకొని స్ప్రింగ్స్ ఒకటి యాడ్ చేసుకుంటాం. దీంట్లో ఇక్కడ క్లియర్ గా ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలేషన్ పాయింట్ అని ఉంటది. ఆ ఇన్స్టాలేషన్ పాయింట్ దగ్గర అది ఓడ తీసి అట్లా టీత్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు టీత్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీల్ ఉంటది. ఈ వీల్ ఏంటంటే ఈ టీత్ మట్టిలోకి వెళ్ళినప్పుడు ఇది రిలీజ్ అయ్యి విత్తనం అనేది పడింది. పడినప్పుడు మనం ఈ వీల్ అనేది ఆ మట్టి మీద నడిచినప్పుడు ఆ మట్టి కప్పేసింది. వేసినటువంటి విత్తనం మట్టి కప్పేయడం కోసం వెనకాల వీలు. ఈ వెనక వీల్లో మనం ఏం చేయాలంటే ఇసుక గానీ ఏదన్నా మట్టి గానీ దాంట్లో వేసుకోవాలి. మాక్సిమం ఇసుక వేసుకుంటే రోలర్ లాగా ఉంది, దాని వెయిట్ కోసం ఏదైనా వేసుకోవాలి. వెయిట్ కోసం ఇసుక వేసుకుంటాం. అప్పుడు మట్టి కప్పేసింది. సరే, 1 ఎకరానికి ఎంత సమయంలో ప్లాంటేషన్ చేసుకోవచ్చు? దూరాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనిషి చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే 1-2 ఎకరాలు ఈజీగా చేసుకోవచ్చు. గంటకి 1 ఎకరంలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. రోజుకి మ్యాక్సిమం ఎవరైనా కానీ 3 ఎకరాలు 3-4 ఈజీగా ఒక మనిషి చేసుకోవచ్చు. మామూలుగా 1 ఎకరం మొక్కజొన్న విత్తనాలు నాటియాలంటే 4 కూలీలు వెళ్తే గానీ పని అవ్వదు. 4 కూలీలకు రోజంతా కూలి ఇవ్వాలంటే కొన్ని ఏరియాల్లో 200 నుంచి 400-500 కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సరే, తక్కువ వేసుకున్నా కానీ 1 ఎకరానికి ప్లాంటేషన్ సీడ్ వేయాలంటే
1000 రూపాయలు మినిమం అయితే అవుతుంది. అలాంటిది మిషన్ తీసుకుంటే కనుక ఒక మనిషితోనే మనిషి ఒక మనిషి కూలి కూడా ఒక మనిషి రోజుకు 3-4 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్నా సరే 3000 రూపాయలు ఒక మనిషి చేసినట్టు. మిషన్ ఖరీదు ఎంత అండి? ఇది మిషన్ వచ్చి 7500. 7500 అంటే ఇప్పుడు ఒక 3-4 రోజులు పని చేస్తే మిషన్ ధర వచ్చేస్తాయి. అయితే ఒక సీడ్ కొంచెం ఎక్కువ పట్టొచ్చు, టైం పట్టొచ్చు. తక్కువ టైం బట్టి అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మనిషి నడిచే దాన్ని బట్టి కూడా ఉంటది. సో అక్కడ సాయిల్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సాయిల్ వచ్చేప్పటికల్లా మనకి కొద్దిగా లూజ్ గా ఉండాలి అంటే టీత్ దిగటం కోసం. అవునండి, ఈ టీత్ దిగాలి కదా. జనరల్ గా సీడ్ ప్లాంటేషన్ చేసే ముందు ఖచ్చితంగా మట్టి కల్టివేషన్ చేసి ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. మరీ పూర్తిగా అసలు గట్టుకుపోయిన నేల మీద అంటే కొంచెం కష్టం. గట్టుకున్న నేల మీద ఎవరు చేయరు. దాదాపు ఏంటంటే రోటోవేటర్ వేసుకొని అది సరిపోతుంది. సాల్ వేసుకున్న తర్వాత వేసుకోవాలి. సార్ మరి దీని మేనేజ్మెంట్ కానీ అసలు దీని మెయింటెనెన్స్ ఎట్లాంటిది ఏమైనా ఉంటుందా? దీంట్లో ఏమైనా పోయే ఏమైనా ఉంటాయా? దీనికి యూజువల్ గా పోయేది ఏంటంటే మనం ఇది ఫిట్ చేసినప్పుడు కానీ అట్లాంటప్పుడు కొద్దిగా ప్లాస్టిక్ ఐటమ్స్ అనేది పగిలే అవకాశం ఉంటుంది. కొద్దిగా హ్యాండ్లింగ్ అనేది కొద్దిగా హార్డ్ గా చేసినప్పుడు ఈ టీత్ కూడా మనకి దొరుకుతా ఉంది. టీత్ అనేది స్ప్రింగ్స్ లాంగ్ టర్మ్ లో వాడినప్పుడు ఈ టీత్ పోయినా కానీ మనకి టీత్ అనేది దొరుకుతా ఉంటుంది. దీనికి సంబంధించి పోయే పార్ట్స్ ఏవైనా మళ్ళీ బయట ఏవైనా దొరుకుతా ఉంటాయి. ఎక్కువగా మనకి ఏంటంటే దీంట్లో ప్లాస్టిక్ ఐటమ్స్ అవే వాంటింగ్ వస్తూ ఉంటాయి. టీత్ కూడా పెద్ద యూజువల్ గా పావు. ఓకే రఘు గారు, ఇప్పుడు ఇది మనం మూవ్ చేస్తున్నప్పుడు చాలా క్యాజువల్ గా మూవ్ అయిపోతుంది కదా, దానికైనా గ్రీజ్ పెట్టుకోవటం కానీ ఏమైనా బేరింగ్ కానీ అసలు టెక్నికల్ గా ఏముంటుంది అసలు? ఇది లోపల ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఈ వీల్ మధ్యలో బేరింగ్స్ ఉంటాయండి. ఆ బేరింగ్స్ ఉండడం మూలంగా మనకి ఫ్రీగా ఇది వీల్ అనేది తిరుగుతూ ఉంటది. ఓకే, అప్పుడప్పుడు మనకి ఆ వీల్స్ అనేది పోవడం జరుగుతూ ఉంటది. ఓకే, కొద్దిగా 1 సంవత్సరం వాడినా కానీ లేదంటే 1 సంవత్సరం లోపే ఎక్కువగా వాడినప్పుడు కానీ అట్లా బేరింగ్స్ అనేది వాంటింగ్ వస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు టీత్ మొత్తం వచ్చేసి ఎన్ని ఉంటాయండి? 12 టీత్ ఉంటుంది. 12 అంటే ఒకసారి ఒక రౌండ్ తిరిగితే 12 చోట్ల విత్తనం నాటుతుంది. అయితే మనం సార్ లెంత్ని బట్టి కొన్ని టీత్స్ తీసేసుకోవాలి. అప్పుడు కొన్ని టీత్స్ తీసేస్తే ఒక టీత్ కి టీత్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ పెరిగిద్ది. అప్పుడు మనం ప్లాంటేషన్ కూడా డిస్టెన్స్ పెరిగిద్ది. ఓకే, డిపెండ్ ఆన్ ది క్రాప్ బట్టి మన టీత్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి ఏ సీడ్స్ కి ఇది బాగా అనుకూలంగా ఉంది అసలు? ఎక్కువగా ఏ రైతులు ఉపయోగిస్తున్నారు? ఎక్కువగా మొక్కజొన్న రైతులు వాడతారండి. మొక్కజొన్న రైతులు బాగా వాడతారు. ఎందుకంటే సెకండ్ క్రాప్ వచ్చేప్పటికల్లా మొక్కజొన్న వేస్తారు. దాదాపుగా 80% సెకండ్ క్రాప్ మొక్కజొన్నే ఉంటుంది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. సో ఆ రైతులు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ జొన్న కూడా వేసుకోవచ్చు. జొన్న వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, తర్వాత వేరుశెనగ వేసుకోవచ్చు. జనరల్గా మినుము జల్లుతుంటారు, కొంతమంది సాళ్ళ పద్ధతి కూడా వేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఇది కూడా ఓకే. మినుము పెసర అంటున్నారు కాబట్టి అంతకన్నా తక్కువ చిన్న సీడ్స్ ఏం పెద్దగా ఉండవు. ఎక్కువగా ఏంటంటే కూరగాయ పంటలకు కూడా వాడతారు. కూరగాయ పంటలు 2 నెలలకి అట్లా చేంజ్ చేసుకున్నా కానీ వేసుకోవడానికి ఉంటుంది. ఓకే సార్, దీని ధర అయితే కనుక 7500. దీనికి ఏమైనా వారంటీ గ్యారంటీలు ఏమైనా ఉంటాయా? దీనికి వారంటీ గ్యారంటీ అనేది మనం ఇవ్వట్లేదండి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ ఐటము. దీంట్లో ఎటువంటి మోటార్ కానీ ఎటువంటి ఇంజిన్ కానీ ఎటువంటి బ్యాటరీ సిస్టమ్ కూడా లేదు. సో ఇది ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్. ఈ ప్లాస్టిక్ ఐటమ్ అనేప్పటికల్లా మరి హ్యాండ్లింగ్ అనేది డిపెండ్ ఆన్ ది వర్క్ బట్టి ఉంటుంది. సో అందుకని దీనికి వారంటీ గ్యారంటీలు ఏమో. చక్కగా హ్యాండ్లింగ్ చేసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇంతవరకు మాకు అటువంటి పరిస్థితులు కూడా రాలా. ఇది పోయింది పగిలింది అనేది వాడకంలో లాంగ్ టర్మ్ లో రిక్వైర్మెంట్ వచ్చింది కానీ ఇమీడియట్లీగా ఏం ప్రాబ్లమ్స్ అనేది రాలా. అసలు దీని వాంటింగ్ ఎలా ఉందండి? ఎంతమంది ఇప్పుడు వరకు మీరు ఎన్ని మిషన్స్ అనుకుంటారు? దాదాపు ఒక 500 పైన. 500 పైన అంటే వెళ్ళినటువంటి రైతులే అసలు ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? బాగుందని ఒకరి ద్వారా ఒకళ్ళు అడుగుతాం, ఒకరి ద్వారా ఒకళ్ళు నమ్మకం. ఎందుకంటే వర్క్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బయట లేబర్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు దొరికినా కానీ ఎక్కువగా ఛార్జ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళు ఏంటంటే సొంత పొలం ఉన్న వాళ్ళు అయితే ఇది వాడు కొనుక్కుంటున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. ఏమన్నా ఒక 10 ఎకరాలకు ఒకసారి ప్లాంటేషన్ చేస్తే కనుక దీనికి కూలీల ఖర్చు దీంట్లో వచ్చేస్తుంది. అవునండి, ఇంకా 10 ఎకరాలు కూడా కాదు, ఒక 4-5 ఎకరాలకి దీని ధర వచ్చేస్తుంది రైతుకి. మెయిన్ ఏంటంటే సమయానికి కూలీలు దొరకట్లా. ఇన్ టైంలో సీడ్ అనేది వేయాలి. సో ఆ సందర్భంలో అయితే మన రైతులు ఆలోచించరు. ముందు అసలు పని అవ్వాలి అన్న ఉద్దేశంతో దీన్ని వాడుకోండి. రెండోది మనుషులు వేసినప్పుడు ఏంటంటే కరెక్ట్ లెంత్ కూడా వేయలేదు. ఇది ఏంటంటే కరెక్ట్ గా లెంత్ వచ్చేస్తుంది.
మొక్కకి మొక్క మధ్య కూడా కరెక్ట్ ఎటువంటి వేస్టేజ్ అనేది కూడా అవదు. సీడ్ అనేది వేస్టేజ్ కరెక్ట్ లెంత్ వేస్తున్నప్పుడు గాలి చొరబడటానికి తేలిగ్గా ఉండటం వల్ల పంట కూడా ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే అండి రవి గారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇదండి చూశారు కదా, మీరు కూడా ఏదైనా విత్తనాలు నాటుకోవడానికి అయితే ఈ మిషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూలీల రేటు కనుక చూసుకుంటే కనుక 1 ఎకరంలో ప్లాంటేషన్ చేయాలంటే మినిమం తక్కువలో తక్కువ 2,000 అయితే అవుతుంది. ఇప్పుడు 3-4 ఎకరాలు కనుక మీకు ప్లాంటేషన్ చేయాలంటే ఒక మిషన్ కొనేసుకున్నారంటే కనుక కనీసం 2-3 సంవత్సరాలు కానీ ఇది ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్ ప్లాస్టిక్ వస్తువు కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు మరింత సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.